హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ నేను ఇప్పుడు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇవాళ ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. ఇదైతే రేణుక ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న టెంపుల్. సో మీరు చూసుకోవచ్చు, గుడికి ఆపోజిట్లో ముందునే మనకి ఇంకో చిన్న ఎల్లమ్మ తల్లి విగ్రహం ఈ చిన్న గుడిలో అయితే పెట్టారు. నేను చూపిస్తున్నాను చూడండి. మా మమ్మీ అయితే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ రేణుకా తల్లి ఉన్న కొంచెం ఆపోజిట్లోనే మనకి పోతలింగన్న స్వామి కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గుడికి చుట్టూ ఇక్కడ కొన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇవి ఏ డ్రాయింగ్స్ అంటే రేణుక ఎల్లమ్మ వారి కథలు అన్నమాట. సో ఇప్పుడైతే గుడి లోపలికి వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గుడి లోపల అయితే ఎల్లమ్మ తల్లి ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు. నేను ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం. సో మా మమ్మీ అయితే మొత్తం ఇక్కడ ముగ్గు పెట్టి ప్రసాదం పెట్టేసింది. సో ఈ గుడి నుంచి చూస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని పంట పొలాలు అవే ఉన్నాయన్నమాట. ఇది చిన్న గుడి అయినా గుడి చుట్టూ డ్రాయింగ్స్ అయితే చాలా బాగా వేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదండి, దీనికి కొంచెం రైట్ సైడ్లోనే మనకి ఎల్లుల్లి ఎల్లమ్మ అని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇంకో విషయం ఫ్రెండ్స్, అందరికీ ఎల్లుల్లి ఎల్లమ్మని మనమైతే చేతులు జోడించి అయితే నమస్కారం చేసుకోవద్దంట. జస్ట్ మనసులోనే అమ్మవారిని తలుసుకొని మన కోరికలు చెప్పుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. So that's all for today guys. See you all in the next video. Bye bye. Please do like, share and subscribe to our channel guys.